డాన్ మీడియాకు స్వాగతం. ఎండ కాస్తే దుమ్ము గూడెం, వర్షం వస్తే బురద గూడెం. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం ప్రముఖ వాణిజ్య కేంద్రంగానూ, విద్యా కేంద్రంగానూ విరాజిల్లుతున్నప్పటికీ, పాలకులు మారుతున్నప్పటికీ గతం నుండి ప్రజలు చెప్పుకున్నట్లుగానే తాడేపల్లిగూడెం పట్టణం ఎండకాస్తే దుమ్ముగూడెం, వర్షం వస్తే బురద గూడెం అనే నానుడి నుండి మాత్రం బయట పడటంలేదు. నిన్న మొన్నటివరకు ఎండలకు దుమ్ము ధూళితో ప్రజలను, ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన తాడేపల్లిగూడెం పట్టణం, ప్రస్తుతం ఎడతెరిపిలేని వర్షాలు కారణంగా బురద గూడెంగా మారిపోవడంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హౌసింగ్ బోర్డు సెంటర్ నుండి నిట్కు, శశి విద్యాసంస్థలకు, నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్కు, బాలికల ఉన్నత పాఠశాలలకు వెళ్లే మార్గం అడుగు నుండి 2 అడుగులలోతు గోతులుపడి వర్షం నీరు నిలచిపోవడంతో విద్యార్థులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచుగా వాహనాలతో గోతులలో పడి ప్రమాదాలకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. ఆ రోడ్ను అభివృద్ధి చేసే ప్రయత్నంలో భాగంగా గత 6 నెలల క్రితం మిషన్తో తారు రోడ్ను తిరగబెట్టి వదిలేయడం, పక్కన నిర్మించ తలపెట్టిన సిమెంట్ డ్రైన్ పనులలో జాప్యం జరుగుతుండడంతో, సిమెంట్ రోడ్ నిర్మాణ పనులకు ఆటంకం కలగడంతో, తిరగబెట్టి వదిలేసిన రోడ్ కాస్తా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అధిక లోడ్తో తిరుగుతున్న లారీలు, స్కూలు బస్సుల వల్ల మరింత అధ్వాన్నంగా తయారై పెద్ద పెద్ద గోతులు దర్శనం ఇస్తుండటంతో వాహన చోదకులు, విద్యార్థులు పాదచరులు, తీవ్ర స్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాజకీయ నేతలు, అధికారులు స్పందించి ఆ రోడ్ నిర్మించేలోపు కనీసం గోతులనైనా పూడ్చాలని పలువురు కోరుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.